హాయ్. హలో అండి. మా చిన్నోడు ఈ వినాయక చవితికి ముందు రోజు వాళ్ళ స్కూల్‌లో సెలబ్రేషన్స్ అయ్యాయా? లేదంటే పక్కన ఎవరన్నా ఫ్రెండ్స్ గానీ, లేదంటే ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్స్ గానీ చేస్తుంటే చూసాడో తెలీదు గానీ, ఇంటికొచ్చి ఒక్కటే లొల్లి గొడవ అండి. "మమ్మీ మనం గూడా వినాయకుడిని తయారు చేద్దాం. అందరూ వినాయకుడిని తయారు చేస్తున్నారంట" అని అన్నాడు. సో, నేను సరే మరి దేనితోని చేద్దాంరా అని అడిగితే, "ఏదైనా క్లే కొనుక్కొచ్చుకుందాం మమ్మీ మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి" అని చెప్పాడు. క్లే ఎందుకు లేరా ఇంట్లో మన పిండి వినాయకుడు గానీ, లేదంటే పసుపు వినాయకుడు గానీ చేద్దామని జెప్పేసి, వాడిని మా చిన్నోడిని ఇద్దరిని కూర్చోబెట్టుకొని పిండి అంటే నార్మల్‌గా మైదా పిండితో గానీ, గోధుమ పిండితో గానీ చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసాము మేము. కొంచెం లైట్‌గా పసుపు, మైదా పిండి కలిపి ముద్దలాగా చపాతీ పిండి కంటే కొంచెం స్మూత్‌గా స్మూత్‌గా వచ్చేటట్టుగా చేసి, ఇంకా వాళ్ళతో తయారు చేయించడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక వాళ్ళ హ్యాపీనెస్‌కి అవధులే లేవు. "మమ్మీ నేను చేస్తాను. నువ్వు చెప్పు చాలు మేము చేస్తాం మమ్మీ. తమ్ముడొకటి, నేనొకటి ఇద్దరం చేస్తాం మమ్మీ" అంటూ ఎంత ఇంట్రెస్ట్‌గా చేశారంటే, ఆ బొజ్జ గణపతిని చూడ్డానికి ఎంత చక్కగా అనిపించిందో. మా వాళ్ళని చూసినా వాడు ఎంత ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నాడంటే, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మాకు గూడా. "నువ్వు చెప్పు మమ్మీ నువ్వేం చెయ్యకు. కాకపోతే హెల్ప్ చెయ్యి మమ్మీ" అన్నాడు. సో, నేను చిన్నగా హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఇలా పెట్టు నాన్న, అలా పెట్టు నాన్న, బేస్ ఇలా పెట్టు, ఐస్, నోస్, అలా హ్యాండ్స్, లెగ్స్, వినాయకుని తొండము, ఇయర్స్, అలాగే కిరీటం అన్నీ ఎలా పెట్టాలో చెప్తూనే వచ్చాను. సో, వాడు ఎంత శ్రద్ధగా, ఎంత ఓపికగా చేశాడంటే చాలా ముచ్చటేసింది మా వాడిని చూస్తే. అసలు ఇంకా మా చిన్నవాడైతే ఎంత అల్లరివాడంటే అంత అల్లరివాడు. బట్ ఈరోజు మాత్రం చెప్పినట్టు కూర్చొని అన్నయ్య చేస్తున్నాడుగా నేను చేస్తా అని వాడు కూడా పిండి కలపడము, ఇలా అలా చేయడము ఎంత బాగా చేశాడు. కాకపోతే చిన్నవాడు కదా! వానికి సరిగ్గా చేయడం రాలేదు. సో, ఓన్లీ ఒకటే వినాయకుడిని తయారు చేశాము. ఫుల్ హ్యాపీ ఇంక వాడి మొహంలో సంతోషం చూసారో లేదో. మా చిన్నోడు కూడా ఇగో జై వినాయక, జై గణేష అంటూ ఫుల్ హ్యాపీగా వినాయకుడిని తయారు చేశాం మేము.